అందరికీ నమస్తే. ఇప్పుడేం పండగ లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం చీరలు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇందిరాగాంధీ జయంతి చీరలు. యాక్చువల్‌గా దసరాకో, దీపావళికో ఇంకేదైనా మన పండుగ అంటే దసరా పండుగనే. దసరా పండుగకి ఇయ్యాల్సిన చీరలు ఇవ్వాలనుకుంటే, కానీ దసరా పండుగకి ఇయ్యలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఒక పెద్ద రీజన్ ఉంది. ఇస్తే అందరు మహిళలకి ఇయ్యాలి. ఇప్పుడు కూడా అందరు మహిళలకి ఇస్తలేరు. కేవలం ఈ మహిళా గ్రూపులు ఉంటారు కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఎస్హెచ్జి, వాళ్ళకు మాత్రమే ఇస్తారంట. 1 కోటి మంది మహిళలకు చీరలంట. చీరల అన్నీ ఒకటే రకమైన డిజైన్. అదేదో ప్రైవేట్ కంపెనీలు యూనిఫామ్ పెడతాయి కొన్ని కంపెనీలు వాళ్ళ ఉద్యోగులకు. ఆ కంపెనీలో ఉన్నట్లు అందరికి ఒకటే టైప్ ఆఫ్ చీరలు, అందరికీ సేమ్. మంత్రులు కట్టుకోవాలంట. మంత్రులు అంటే మహిళా మంత్రులు, మేయరు కట్టుకోవాలంట, ఐఏఎస్ ఆఫీసర్లు కట్టుకోవాలంట మహిళలు. కానీ మహిళలు అందరికీ ఇవ్వరంట. నాకు ఒక సినిమా సీన్ గుర్తుకొస్తుంది. పెళ్లి చేస్తున్నారా అనుకుంటా సినిమా. వెంకటేష్ హీరో, సౌందర్య హీరోయిన్. దానిలో బ్రహ్మానందం రోల్ ఉంటుంది. ఈరోజు దీపావళి అంటాడు, ఇంకా పటాకులు పేల్చుడే. ఈరోజు సంక్రాంతి పండుగ అంటాడు. పండుగ అందరికి ఒకటే రోజు వస్తుంది. ఆయన అనుకుంటే ఇంకా ఆ రోజే పండుగ అనమాట. బ్రహ్మానందం ఈరోజు సంక్రాంతి పండుగ అంటాడు. ఇంకా మొత్తం ముగ్గులేసి మొత్తం గొబ్బెమ్మలు పెడతాడు. హోలీ పండుగ అని చెప్పేసి అందరి మీద రంగు పూస్తాడు. హోలీ పండుగ కాదు ఆ రోజు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా, ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వం కూడా పండుగకి ఇవ్వాల్సిన చీరలు, అందరికీ మహిళలకి ఇవ్వాల్సిన చీరలు వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 60% ఇస్తున్నారు. 1 కోటి మందికి ఇస్తామని చెప్తున్నారు. నేను మీకు చీరలు డిజైన్స్ అవన్నీ నేను చూపిస్తాను. నేను వాళ్ళు మిగతా వాళ్ళు మహిళలు గారా, అర్హత ఉన్న మహిళలకంట. అర్హత ఉన్న మహిళలు అంటాక మహిళలే, మళ్ళీ అర్హత ఉన్న మహిళలు, అర్హత లేని మహిళలు, ఇదేమో అర్థం కాలేదు. మీకు అన్ని విషయాలు చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి వీడియోని. ఇవాళ వెనక కనిపిస్తున్న ఫోటోలు వీళ్ళే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు, వాళ్ళందరినీ పిలిచిర్రు. ఏంది ఇప్పుడు ఏంది సందర్భం అంటే, ఇప్పుడేం పండగ ఏం లేదు. ఇందిరాగాంధీ జయంతి, ఇందిరమ్మ చీరలు. కానీ అయ్యే మొగలు కూడా ఇందిరయ్య పాయింట్లు, ఇందిరయ్య షర్టులు, లేదా రాజీవ్ గాంధీ ఇస్తే అయిపోతాయి కదా. రాజీవ్ గాంధీ పాయింట్లు, రాజీవ్ గాంధీ షర్ట్లు అని ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. కాకపోతే వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేవు కదా, అందుకే ఇవ్వలేదేమో. ఇంకో అందరూ సేమ్ యూనిఫామ్ చూడండి ఒకసారి ఎట్లుందో. ఇది యూనిఫామ్. ఇది ప్రేమతో వేసుకునే చీరలు కాదు, ఏం కాదు. యూనిఫామ్ ఇది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు గవర్నమెంట్ చెప్పని కూడా రాలే, యూనిఫామ్ పెట్టింది. ఆ యూనిఫామే ఇది చీరలు. ఇంకా ఈ చీరలను అందరు కట్టుకోవాలి, వాళ్ళు కట్టుకోవాలి, వీళ్ళు కట్టుకోవాలి. మంత్రుల మీద అయితే లేనిపోని పాపం వాళ్ళు అంతకుముందు హోంగార్డ్ అన్నప్పుడు ఎట్లా చచ్చిపోయారో, ఆ స్టేజ్ మీద మంత్రులు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్తోన సగం చచ్చిర్రు, నవ్విరు పగలబడి. కానీ ఎంబడే అర్థమైపోయింది, అమ్మ వేసిండ్రా మనకు, మనం చాలా దారుణంగా అవమానించిన అనుకున్నారు మహిళలు, మంత్రులు. అయితే ఈ మామూలుగానే లేడీస్ ఎట్లుంటారు, ఇంటి పక్కల వాళ్ళు ఓ రకమైన చీర తీసుకుంటే అట్లాంటి చీర ఎవడైనా ఫ్రీకి ఇస్తే కూడా తీసుకోరు. అంటే అవి వేసుకుంటే ఇంకా అందరు మనకి చూస్తారని. గవర్నమెంట్ చీరలు మొత్తం ఒకటేలాగా మొత్తం 1 కోటి మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇస్తారంట. డిసెంబర్ 9 వరకు పంచుతారంట. ఈరోజు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు. ఒకసారి రేవంత్ రెడ్డి స్పీచ్ వినండి. ఒక సూచన చేస్తున్నా, మా సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు, కట్టుకుంటారు. వాళ్ళందరూ ఆత్మగౌరవం. అదేవిధంగా ఆయన మహిళలు అని చెప్పడం మర్చిపోయాడు, కానీ మహిళలకే చెప్పిండు. మహిళా ఐఏఎస్లు, మహిళా మంత్రులు, మహిళా కార్పొరేషన్ చైర్మన్స్, మహిళలను మిస్ చేసిండు ఆయన. సరే, వాళ్ళందరికీ ఇస్తారంట. మొత్తం 1 కోటి మంది మహిళలకు ఇస్తారంట. మన తెలంగాణలో ఉన్న మహిళలు మొత్తం వీళ్ళు చేసిన, మన కులగన్న చేసారు కదా, ఆ లెక్క ప్రకారం 1,75,00,000 మంది ఉన్నారు మహిళలు. వీళ్ళు 1 కోటి మందికి ఇస్తామని చెప్తున్నారు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నవాళ్ళు. నాకు తెలిసి ఊర్లలో ఉండే వృద్ధులు, లేకపోతే బాగా నిరుపేదలు, అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు గ్రూపులలో. కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంత కవర్ అవుతాయి, అప్పర్ మిడిల్ క్లాస్ అసలే కవర్ కావు. మొత్తం ఒక 75 లక్షల మంది మహిళలకు ఏం రావు.
ఇప్పుడు చీరలు ఇస్తున్నానగానే మన వాళ్ళు అందరూ ఇస్తారంటే ఇస్తారంటే అనుకుంటారు. కానీ కండిషన్ అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అది యూనిఫామ్ మాత్రమే, పండగ చీర కాదు, ఏం కాదు. అందుకే నేను పెళ్లి చేసుకున్నారా అనే సినిమా సీన్ గుర్తు చేసిన. ఇక మరి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా. అరే మహిళా మంత్రులు కట్టుకోవచ్చు, మహిళా ఎమ్మెల్యేలు కట్టుకోవచ్చు, మహిళా ఐఏఎస్లు కట్టుకోవచ్చు. మీరు ఇచ్చేది మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు కదా. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా, లేకపోతే మంత్రులు ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండ్రా? మన డబ్బులే, దానికి ఇంతో అంతో ఖర్చు పెట్టే ఇస్తున్నారు కదా. కోట్ల రూపాయలు ఖర్చు అంటే దానికి. మొత్తం ఈ చీరల కోసం దాదాపు పేపర్లు రిపోర్ట్ చేసిన ప్రకారం 480 కోట్లు అని కొందరు రాసినారు, 380 కోట్లు అని కొంతమంది రాసినారు. ఎట్లయినా సరే 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులన్నీ జనాలు అందరివి కదా. మహిళలందరికీ ఇస్తే ఏం పోయేది గవర్నమెంట్కి? వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు అలా ఉగ్రరూపం ఇంకో రాకుంటుంది మహిళలది. మరి ఇచ్చేది ఏందో అందరికి ఇస్తే అయిపోయేది. ఇంకొక 400 కోట్లు అవుతుండేమో, ఇస్తే అందరికి ఇచ్చే అయిపోయేది. అందరికీ వెళ్ళి రేవంత్ రెడ్డి చేసిన ఇంకొక స్టేట్మెంట్ కూడా వినండి. వాళ్ళకి లేదు, మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. సీతక్క ఇంట్లోకి వెళ్ళి కూడా ఇవ్వలేదు, మన డబ్బులకి వెళ్ళి ఇచ్చారు. కాబట్టి చూసినారు అక్కడ ఆరగంట అదే అహంకారం అంటారు. కామెడీ అంటే నవ్వుతూ అవతలని పసక్కున కోసేసుడు. ఆ మినిస్టర్ల తర్వాత అర్థమవుతుంది. వాళ్ళకు కూడా ఇజ్జత్ ఉంటుంది కదా, ఇజ్జత్ ఈనమో ఏదో ఉంటుంది కదా వాళ్ళకు కూడా. ఆ సందర్భం దొరికినప్పుడల్లా వేసేసుడే. పొన్నం ప్రభాకర్ గారు అడిగిండు, మన మంత్రులు భార్యలకు కూడా ఇస్తారా చీరలని ఏదో అడిగిండు. అడిగితే దానికి వాళ్ళకి మీకు ఇస్తే ఇంకా వాళ్ళేం కట్టుకుంటారు కానీ మీరే కట్టుకుంటారు అంటే వీళ్ళు చీరలు కట్టుకొని తిరగాల ఇప్పుడు మినిస్టర్స్? పొన్నం ప్రభాకర్ వాళ్ళందరూ చీర కట్టుకొని తిరగాలనా? అంటే తక్కువ చేసి చూడడం, మినిస్టర్స్ని తక్కువ చేసి చూడడం అంటారు దీన్ని. అట్లా లేదు, అంత ఖర్చు అంతమందికి ఎడికెళ్ళి ఇస్తాం అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. కానీ అట్లా దాన్నే అహంకారం అంటాం, అవతలలో అహంకారం అంటాం కదా. కానీ అహంకారం మన ఒంట్లో నిండా పెట్టుకొని అవతల మీద అహంకారం అని చెప్పేసి పూయడం అనమాట. ఇప్పుడు ఇది అహంకారం కాకపోతే ఏమంటారు దీన్ని? ముఖ్యమంత్రి గారిది అట్లా మాట్లాడడం. అందరు ముందర అందరు లేడీస్ ఉన్నారు, అంత మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ ముందర అట్లా మాట్లాడేసిండు. ఎనీవే తెలంగాణ ప్రజల స్పందనలు చాలా అవసరం. ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా కావాలి. ఎందుకంటే వీళ్ళు ఏం స్కీమ్స్ ఇవ్వలేదు, అన్నీ ఇట్లాంటి కండిషన్స్ పెట్టి కోసి పడేసారు. అన్నీ ఎక్కడక్కడ అన్నీ కట్ అయిపోయినాయి. ఇప్పుడు పాపం పిల్లలు పుడితే వాళ్ళకు కేసీఆర్ కిట్ అని ఉండే, దాన్ని రేవంత్ రెడ్డి కిట్ అని మార్చుకున్నా బాగానే ఉంటుండే, వాళ్ళకి ఇస్తే బాగుండే. ఇప్పుడు మామనార్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆయన పేరు మీద వైఎస్ఆర్ కిట్ అని పెట్టుకున్నాడు. అంటే ఈ ప్రభుత్వం ఇయ్యదని డిసైడ్ అయిపోయి పెట్టుకున్నట్టు ఆయన. ఇట్లా చాలా ఉన్నాయి వ్యవహారాలు. కానీ మీరు ఈ విషయం మీద స్పందించండి. మన డబ్బులు మన అందరికి ఇవ్వకుండా అందరు లేడీస్కి ఇస్తే పుణ్యమే. అది కూడా పండుగకి ఇవ్వాల్సింది, మరి ఎందుకు ఆపినారో తెలియదు ఇన్ని రోజులు. ఇప్పుడు ఇంద్రమ్మ జయంతి అనే సందర్భంగా ఈ చీరలు వంచడం, అది కూడా 1 కోటి మంది మహిళలకు ఇస్తాం, మిగతా 75 లక్షల మందికి ఇవ్వము అని ప్రభుత్వం ఓపెన్గా ప్రకటించడం, దీని రియాక్షన్ ఎట్లుంటుందో కూడా మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.